హాయ్ 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 అందరికి హాయ్. అఖండ 2 మూవీ నుంచి ట్రైలర్ అనేది అయితే వచ్చేసింది. ట్రైలర్ ఎలా ఉంది అనే విషయానికి నా వస్తే ట్రైలర్ గురించి ఎంత మాట్లాడినా గానీ తక్కువే అయిపోతుంది. ఇప్పటి వరకు వచ్చిన మూవీకి సంబంధించిన కంటెంట్ అంతా ఒక లెక్క, ఇది ఒక్క ట్రైలర్ ఒకటి ఒక లెక్క. ట్రైలర్ అయితే అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. ఈ సీన్ బాగుంది ఆ సీన్ బాగుంది అని చెప్పేదానికే లేదు, మొత్తం ట్రైలర్ మొత్తం అదిరిపోయింది అంతే. ఒక్కొక్క సీన్ చూస్తా ఉన్నప్పుడు అయితే నా మైండ్ నాలోనే లేదు, పక్కకు పోయి మళ్ళా అయితే వస్తా ఉండేది. అలా అయితే ఉన్నాయి ఒక్కొక్క సీన్ అయితే. ఈ ట్రైలర్ చూస్తూ ఉంటే ఇప్పటి వరకు వచ్చిన ఈ మూవీ కంటెంటే అసలుకి ఏం పెద్దగా అయితే అనిపించలేదు, అలా ఉంది ఈ ట్రైలర్ అయితే. అదిరిపోయింది, బ్లాక్ బస్టర్, ఇంకా ఎన్ని పదాలున్నా అన్ని వాడొచ్చు, అలా ఉంది ట్రైలర్ అయితే. చాలా అంటే చాలా బాగుంది. ట్రైలర్ కి సంబంధించిన కటింగ్ కూడా చాలా బాగా అయితే చేశారు. ఎంతసేపు చూసినా గానీ ట్రైలర్ అనేది బోర్ అనేది కొట్టాల, నాకైతే ఇంకా ఇంకా చూడాలనిపిస్తానే ఉండేది. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. చూసినంత సేపు అయితే నాలో నేనైతే లేను, అదేదో వేరే లోకంలోకి అయితే వెళ్లిపోయినట్టయితే అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా లుక్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరిది అదిరిపోయింది. విలన్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది, చాలా కొత్తగా అయితే ఉంది విలన్ లుక్ అయితే. ఆ సీన్ కి పడే మ్యూజిక్ కానివ్వండి చాలా అంటే చాలా బాగుంది. తమన్ గారు అయితే ఇందులో ఏదో మ్యాజిక్ అయితే చేస్తూనే వస్తున్నారు ఫస్ట్ నుంచి కూడా. చాలా అంటే చాలా బాగా కొట్టేసిండ్రు మ్యూజిక్ అయితే. దీంట్లో అయితే ఎటువంటి సమస్య లేదు. థియేటర్ లో పోయినప్పుడు మొత్తం షేక్ అయిపోవాల్సిందే. బాక్స్ లో పరిస్థితి కూడా ఏంటో నాకైతే ఏం అర్థమే కావటంలే. చాలా బాగుంది మ్యూజిక్ కూడా. ఇక బాలకృష్ణ గారి విషయానికి వస్తే ఆయన లుక్ కానివ్వండి అన్ని చాలా బాగున్నాయి. బాలకృష్ణ గారి అయితే చాలా మార్చారు దీంట్లో. అఖండ పార్ట్ 1 కి దీనికి అయితే చాలా మార్చారు లుక్స్ అయితే. బాలకృష్ణ గారి ఎనర్జీ అయితే ఏం మాత్రం తగ్గడమేలే. ఒక మూవీ చేసేందుకు ఇంకొక మూవీలో అన్నా కొంచెం కొంచెమన్నా తగ్గుతా అనేది అయితే వస్తుంది. బాలకృష్ణ గారు మూవీస్ చేసే కొద్దీ ఇంకా ఎనర్జీ అనేది పెరుగుతానే ఉంది. ఆ డైలాగ్ లేని ఒక్కొక్క డైలాగ్ వింటూ ఉంటే గూస్ బంప్స్ కి గూడమ్స్ సరిపోవని అయితే నాకైతే అనిపించింది. నేను అనుకున్నదైతే ఒక రకంగా అయితే అనుకోని ఉన్న ట్రైలర్ ఇలా వస్తుందేమో అలా వస్తుందేమో అని, కానీ నేను అనుకున్న దానికి ఖచ్చితంగా అలా కాదు కదా, కొంచెం ఒక పాయింట్ అనేది కూడా రాలేదు. చాలా అంటే చాలా వెరైటీగా వచ్చేసింది. అసలు ఊహకి అందని అటువంటి ట్రైలర్ ఇదైతే. చాలా అంటే చాలా బాగుంది. థియేటర్లలో చూసేటప్పుడు అయితే బట్టలు అయితే ఖచ్చితంగా అయితే చించుకుంటారు. ఒక సాంగ్ వచ్చినా, ఒక డైలాగ్ వచ్చినా, ఒక ఫైట్ సీన్ వచ్చినా గానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఫైట్ సీన్స్ అయితే మొన్న వదిలిన గ్లిమ్స్ లో వాటిలలో కొంచెమే ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రైలర్ లో అయితే ఇంకా మైండ్ పోయేలాంటివి ట్రైలర్ లో అయితే ఉన్నాయి. ఫైట్ సీన్స్ అయితే దుమ్ము లేపడేశారు. బోయపాటి శ్రీను గారు బాలకృష్ణ గారు కాంబినేషన్ లో వస్తే ఇంకా ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఇది అంతకు మించి అయితే ఉండబోతోంది. మనం ఇప్పుడు ఎంత మాట్లాడుకున్నా కానీ తక్కువ అవుతుంది. మీలలో ఎవరైనా ట్రైలర్ చూడకపోతే గినా ఖచ్చితంగా అయితే వెళ్లి ట్రైలర్ అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఒకవేళ చూసింటే ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో అదైతే ఖచ్చితంగా కామెంట్ అనేది అయితే చేసేయండి. ముందైతే ఫస్ట్ అయితే వెళ్లి మీరైతే ట్రైలర్ అయితే చూసేయండి. అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అదైతే నేను మీ ముందుకి తీసుకొని వస్తానే ఉంటా. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. బాయ్, అందరికీ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.